నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. గణపవరంలో పర్యటించిన పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరం. యువత పాలు పంచుకోవాలని కోరిన స్థానిక తహసీల్దార్ హుస్సేన్. టీడీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజావేదిక. మున్సిపల్ నిధుల స్వాహాలో మాజీ మంత్రి రజని, మరిది గోపి పాత్రను వెలికి తీయాలని కోరిన స్థానికులు. తాతపూడి మాజీ సర్పంచ్ ఆదం కుమారుని వివాహం. హాజరైన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ దంపతులు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ శుక్రవారం నాదెళ్ల మండలం గణపవరంలో పర్యటించారు. శాసనసభ్యులు ప్రత్తిపాటి ఆదేశాలతో ఆయన గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామస్తులతో చర్చ జరిపారు. గణపవరం గ్రామం చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనమైనప్పటి నుంచి వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు. మంచినీటి ఇబ్బందులు పడుతున్నట్టు కమిషనర్ కృష్ణతేజ దృష్టికి తీసుకురాగా గ్రామానికి వాటర్ సరఫరా చేసే వాటర్ బెడ్లను, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను కృష్ణతేజ ఎమ్మెల్యే ప్రత్తిపాటితో కలిసి పరిశీలించారు. అదేవిధంగా మానుకొండవారిపాలెం గ్రామంలోని సమస్యలను కూడా ఆ గ్రామవాసులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. 2 మండలాల అధికారులు సమన్వయంతో పనిచేసి విలీన గ్రామాలైన పసుమర్రు, మానుకొండవారిపాలెం, గణపవరం గ్రామాల పంచాయతీల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూడాలని పంచాయతీ కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల స్థానిక మున్సిపాలిటీలో వెలుగు చూసిన నిధుల స్వాహాలో మాజీ మంత్రి రజని, ఆమె మరిది గోపిలే అసలు దోషులని, వారి పాత్ర ప్రమేయం తేలాలంటే నిధులు కాజేసి పరారైన గంగాభవాని, ఆమె భర్త పవన్లను విచారించాలని స్థానికుడు షేక్ మాబు సుబానీ మరియు స్థానికులు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని కోరారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాజీ మంత్రి ప్రత్తిపాటి ప్రజావేదిక నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలు స్వీకరించిన ఆయన వాటి పరిష్కారంపై వెంటనే అధికారులతో మాట్లాడారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడిన విడుదల రజని, ఆమె మరిది గోపి అనుచరులపై వచ్చిన ఫిర్యాదులన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన ప్రత్తిపాటి సమగ్ర విచారణ జరిపించి అవినీతి పరులకు శిక్ష పడేలా చేస్తామని ఫిర్యాదుదారులకు భరోసా ఇచ్చారు. ఈ ప్రజావేదిక కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, షేక్ కరీముల్లా, జవాజీ మదన్ మోహన్, పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, కందుల రమణ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పండరిపురం మొదటి లైన్లో ఉన్న కళ్ళం సుధాకర్ రెడ్డి మరియు ఇక్కుర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయికృష్ణ ఎస్టేట్ను మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కన్వీనర్ తోతరాజ రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు జవాజీ మదన్, ఈపూరి బ్రహ్మానందం, వల్లభనేని నాసరయ్య, వార్డు నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం తాతపూడి గ్రామ మాజీ సర్పంచ్ నంబూరి ఆదం కుమారుని వివాహం వారి స్వగృహం నందు జరిగింది. ఈ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. నూతన వధూవరులు చిరంజీవి, అపూర్వలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరి రాజశేఖర్, లలితమ్మ దంపతులతో పాటు సోమెపల్లి వెంకట సుబ్బయ్య, సోమెపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. హనుమ జయంతి సందర్భంగా సుమారు 150 సంవత్సరాల క్రితం చౌత్రా సెంటర్ పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ప్రతిష్ఠించిన శ్రీ వీరాంజనేయ స్వామి వారికి గబ్బిట బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో అరవపల్లి వెంకట శ్రీనివాసరావు, మున్నలూరి శివశంకర్రావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం అభిషేకం, మధ్యాహ్నం తమలపాకులు, మల్లెపూలతో పూజా కార్యక్రమం, సాయంత్రం మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో 6,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీ శనివారం చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రజలు ఆదరించాలని తహసీల్దార్ హుస్సేన్ కోరారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు హుస్సేన్ వివరించారు. బ్లడ్ నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆపద సమయంలో రక్తం అందక ఎవరు ఇబ్బంది పడకూడదనే ముఖ్య ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు హుస్సేన్ వివరించారు.
24వ తేదీ ఉదయం 10 గంటలకు చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎంఆర్ఓ కోరారు. ప్రజానికానికి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఎందుకు పెట్టడం అంటే, మనకి పల్నాడు జిల్లాలో ఈ బ్లడ్ రిజర్వ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంచెం తక్కువ ఉండటం వల్ల కలెక్టర్ గారి ఇనిషియేటివ్ తీసుకొని ఈ రెడ్ క్రాస్ గ్రూప్తో కొలాబరేషన్తో ఉచిత రక్తదాన శిబిరం బ్లడ్ డొనేషన్ క్యాంపు మనం శనివారం ఉదయం 10 గంటలకి మండల ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో మనం ఉచిత బ్లడ్ క్యాంపు పెట్టడం జరుగుతుంది. అందరూ ప్రజలు ఎవరైతే ఉన్నారో ముందుకొచ్చి వాళ్ళు ఉచితంగా పెట్టిన ఈ బ్లడ్ క్యాంపు, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు విజయవంతం చేయాల్సిందిగా కోరటమైంది. ప్రజలు ముందుకొచ్చి మనం రక్తదానం చేసినట్టయితే ఎంతోమంది యాక్సిడెంట్ జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో వాళ్ళ యొక్క రక్తదానం చేసిన వాళ్ళకి ఉపయోగపడింది చాలా. అందుకని ప్రజలందరూ సౌహృదయంతో ముందుకు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరటమైనది. మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు ఆదేశాల మేరకు టీడీపీ కౌన్సిలర్ జంగా సుజాత ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని 38వ వార్డు కొంట్రుపాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కాలువల్లో వేస్ట్ డంపింగ్ తీయడం జరిగింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పిచ్చి చెట్లు మొలిచాయి. వీటితో ప్రజలు ఇబ్బంది పడకుండా మురికి కాలువలను వేస్ట్ డంపింగ్ చేయడం జరిగింది. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రతిపాటి పిలుపుతో ఈ మేరకు చేపట్టినట్టు సుజాత తెలిపారు. పట్టణానికి చెందిన పఠాన్ షబ్బీర్ కుమార్తె వివాహం స్థానిక ఎస్ఎంఎస్ గార్డెన్లో శుక్రవారం జరిగింది. ఆ వివాహ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు నీలోఫర్ అమీర్లను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో వారి వెంట బక్షు మేస్త్రి, జమీర్, యూత్ జిలానీ తదితరులున్నారు. ఎడ్లపాడు మండల తహసీల్దార్ జట్టి విజయశ్రీ గురువారం ఎడ్లపాడు 1 సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై అక్కడ సిబ్బందితో సమావేశమై దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అర్హత నిర్ణయం తదితర ప్రక్రియలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేయాలని, అనర్హుల వద్ద నుంచి పథకాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందన్న విషయాన్ని విస్మరించవద్దన్నారు. రేషన్ కార్డుల మంజూరుపై సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఆమె వెంట ఉప తహసీల్దార్ అనురాధ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, విఆర్ఓ కేహెచ్ఆర్ఈ, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 స్వాతిప్రియ, జిఎంఎస్కే రేవతి తదితరులున్నారు. నాదెళ్ల మండలం కనపూర్ గ్రామంలోని ఆర్సీఎం చర్చి నందు జరుగుతున్న పూదోట అనంతయ్య కుమారుని వివాహం జరిగింది. మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఈ వేడుకకు హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, జవాజీ మదన్, బండారుపల్లి సత్యం, పలువురు టీడీపీ నాయకులు తదితరులున్నారు. పట్టణంలోని 38వ వార్డు పోలిరెడ్డిపాలెంలో ఉన్న శ్రీ ప్రసన్నాంజలి స్వామివారి దేవాలయంలో గురువారం హనుమత్ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు జంగా వినాయకరావు, జంగా సుజాత తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రతిపాటి గార్డెన్లో శుక్రవారం ఎద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన కేతినేని మురళి మోహన్ కృష్ణ కుమార్తెల వివాహం జరిగింది. ఈ మహోత్సవానికి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధువరులు హారిక, సిద్ధార్థలను ఆశీర్వదించారు. వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని 17వ వార్డు నాయకులు సిరిమా బుజ్జి గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్తిపాటి వెంట ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాసోత్సవాల్లో భాగంగా కిశోర వికాసం సమ్మర్ క్యాంపులో శుక్రవారం విద్య యొక్క ప్రాముఖ్యత మరియు
ఓపెన్ స్కూలింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని సుగాల్ని కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్లో మంగళవారం కిషోర బాలికల వికాసం వేసవి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుగాల్ని కాలనీ 1, సుగాల్ని కాలనీ 2, సాంబశివనగర్, మార్కండేయ నగర్, పండిరిపురం సెంటర్లకు చెందిన 11 నుండి 18 ఏళ్ల వరకు ఉన్న బాలికలకు విద్య మరియు ఓపెనింగ్ స్కూల్ యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు. డ్రాప్అవుట్స్ని ఏ విధంగా తగ్గించాలి, వాళ్ళు నిరోధించడానికి మనం ఏం చేయాలి అనే టాపిక్ గురించి ఈ వికాస కార్యక్రమంలో ఏంటంటే అసలు విద్య అంటే ఏంటి, విద్య యొక్క ఆవశ్యకత ఏంటో చెప్తున్నాం. ఇప్పుడు మనం అభ్యసించాలన్నా, మన జ్ఞానం పెంపొందించుకోవాలన్నా, మంచి అలవాట్లు మనకు రావాలన్నా, విలువలతో కూడినవి మనకు తెలియాలన్నా ముందుండాలనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. రెండోది డ్రాప్అవుట్స్ ఉన్నారు చాలామంది డ్రాప్అవుట్స్ ఎందుకు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు. వారికి ఉన్న ఆర్థిక అసమానతలు అంటే వాళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేసి ఉండడం వల్ల కానీ, వారికి అమౌంట్ లేకపోవడం వల్ల కానీ, స్కూలు వాళ్ళు ఉండే పరిసరాలకి దూరంగా ఉండడం వల్ల కానీ చదువుకోలేకపోతున్నారు. ఏదైనా ఒక సామెత ఉంది, మొక్కై అనేది మానేయ ఉండదు అంటే వాడు స్కూల్కి వచ్చిన 2 or 3 డేస్లోనే ఎందుకు రావడం లేదని పేరెంట్స్తో వాళ్ళతో మనం మాట్లాడాలి. వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు మనం కల్పించాలి. అలాంటప్పుడే ఎవరు కూడా డ్రాప్అవుట్స్ ఉన్నారు. మన దేశంలో అక్షరాస్యత శాతం ఎంత ఉంది? 74 ఉంది. ఇంకా మనం అభివృద్ధి చెందాలి అంటే మనం ఏం చేయాలి? శ్రద్ధగా చదువుకోవాలి. ఈ నెల 29వ తేదీన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు నిర్వహించే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం సేవలను పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిరాల గంగాధర్ కోరారు. ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రమాణాలు కలిగిన కాకాని శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించే ఈ శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని రుగ్మతులకు పరీక్షలు చేసి అవసరమైతే శస్త్రచికిత్స నిర్వహించి ఉచితంగా మందులిస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు, పావులూరు వెంకటేశ్వర్లతో పాటు పలువురున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవారి కోసం 36వ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య నిమిత్తం కంటికి సంబంధించినటువంటి శుక్లం కానీ అనేకమైనటువంటి సమస్యలను కూడా మన మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క 36వ ఉచిత వైద్య శిబిరాన్ని మరియు నిర్వహిస్తున్నారు. కావున నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క వైద్య శిబిరంలో పాల్గొని వారి యొక్క సమస్యల్ని మరియు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కంటికి సంబంధించిన ఏమైనా సరే ఆపరేషన్ చేయాల్సిన విషయం వస్తే శంకర్ కంటి ఆసుపత్రి ద్వారా మరి శుక్లం తీపించడానికి కూడా మరి ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఈ నాయకత్వంలో మరి వారికి ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. కావున పుల్లారావు గారు రాజకీయంలో వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మరి విద్య, వైద్య, ఆరోగ్య అనేకమైనటువంటి సౌకర్యాలను అందిస్తున్నటువంటి వ్యక్తి పుల్లారావు గారు. కావున నియోజకవర్గంలో పేద ప్రజలందరూ కూడా కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకి అతీతంగా నిర్వహించేటువంటి ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనాలని కూడా కోరుకుంటున్నాం. బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన విజయ బ్యాంక్ సమీపంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుడు గణపవరంకు చెందిన సంజయ్గా గుర్తించారు. సంజయ్ గత 5 సంవత్సరాల నుంచి చిలకలూరుపేట పట్టణంలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుండగా పెళ్లి ఫోటోలు పని ముగించుకొని పట్టణంలోని స్టూడియో వద్దకు బయలుదేరాడు. సంజయ్ నడుపుతున్న బైక్ విజయ బ్యాంక్ వద్దకు రాగానే జాతీయ రహదారిపై అదుపు తప్పి వేగంగా డివైడర్ను ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందాడు. అతడి సొంతూరు గణపవరం. తల్లిదండ్రులు, తోబుట్టువులున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.